శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఈ వీడియోలో మనం దేవభూమిగా పిలువబడే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చార్ధామ్లో అంతర్భాగమైన కేదార్నాథ్ విశిష్టతను, యాత్రా విశేషాలను తెలుసుకుందాం. చార్ధామ్లో గంగోత్రి, బద్రీనాథ్లకు చేరుకోవడానికి ప్రయాణ సాధనాలు దాదాపుగా ఆయా ధామాల వరకు వెళ్తాయి. కాబట్టి ఎక్కువ ప్రయాసపడవలసిన అవసరం లేకుండానే గంగోత్రిలో భాగీరథి నదిలో స్నానం చేయడం, గంగామాతను దర్శించుకోవడం మరియు బద్రీనాథ్లో అలకనందా నది తీరమైన అలకాపురిలోని బద్రీ విశాల్ని దర్శించుకోవడం చేయగలం. కానీ యమునోత్రి, కేదార్నాథ్ అలా కాదు. బస్సులోనో వ్యాన్లోనో కొంత దూరం మాత్రమే కొండనెక్కగలం. ఆ తరువాత యమునోత్రికి అయితే 6 కిలోమీటర్లు, కేదార్నాథ్కి అయితే 20 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది. ఒకవైపు చూస్తే ఆకాశమంత ఎత్తైన కొండలు, మరోవైపు పాతాళమంత లోతైన లోయలు భయం గొలుపుతుండగా ఇరుకైన ఘాట్ రోడ్లలో ప్రయాణం. ఆ ఇరుకు రోడ్ల మీదే గుర్రాలు, డోలీలు, పుట్టివాళ్ళు, కొండ ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, కాలినడకన వెళ్లే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు అనుకోని అతిథిలా వచ్చే వర్షం. ఆ సమయంలో ట్రెక్కింగ్ మరీ కష్టం. కాళ్ళు జారుతూ ఉంటాయి. దిగడం అంతకన్నా కష్టం. అదీగాక ఆ వర్షానికి కొండ చర్యలు ఎక్కడ విరిగి పడతాయో అన్న భయం. అలా యమునోత్రికైతే 6 కిలోమీటర్లు అనుకున్నది 12 కిలోమీటర్లు నడిచామా అన్నంత దూరం అనిపిస్తుంది. ఇంకా కేదార్నాథ్ విషయానికి వస్తే సోన్ప్రయాగ్ వరకే వాహనాలకు అనుమతి. అక్కడి నుండి గౌరీకుండ్ వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీపులలో 5 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. అక్కడి నుండి నడక ప్రారంభిస్తే కేదార్నాథ్ ఆలయానికి 18 కిలోమీటర్ల పైనే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 10 నుండి 12 గంటల సమయం పడుతుంది. అదృష్టం కొద్దీ హెలికాప్టర్ బుక్ అయితే సరే. ఈ హెలికాప్టర్కి 3 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదృష్టం బాగుండి హెలికాప్టర్ బుక్ అయితే కేదార్నాథ్ యాత్ర నల్లేరుపై బండి నడకలా చాలా తేలికగా పూర్తయిపోతుంది. రద్దీ రోజుల్లో హెలికాప్టర్ బుక్ అవ్వడం చాలా కష్టం. అప్పుడుంటాయి మనకి తిప్పలు వర్ణనాతీతం. ఇక్కడ మా అనుభవం కొంత చెప్తాను. గుప్తకాశీలో తెల్లవారుజామున 2ంటికే లేచి బయలుదేరి సోన్ప్రయాగ్ చేరుకునేసరికి 4:30 గంటలైంది. అక్కడ నుండి సీతాపూర్కు 1.5 కిలోమీటర్లు కాలినడకను చేరుకుని అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన జీప్ ఎక్కి 6 గంటలకల్లా గౌరీకుండ్ చేరుకున్నాం. గౌరీకుండను దర్శించుకుని డోలి కానీ పుట్టి కానీ మాట్లాడుకుందామంటే ఎప్పటికీ బేరం కుదరనివ్వరే. మా దురదృష్టం కొద్దీ మేము వెళ్ళినప్పుడే గుర్రాలకు వైరస్ వచ్చి 10-15 గుర్రాలు చనిపోయాయని గుర్రాలను ఆపేశారు. చివరికి 9 గంటలకు పుట్టివాళ్ళు రాను పోను 15,000కు బేరం కుదిరి ప్రయాణం ప్రారంభించాం. ఆ ప్రయాణం సాగి రాత్రి 8 గంటలకు ఆలయం ప్రాంతానికి చేరుకున్నాం. అప్పటికి గుడిలో హారతి పూర్తయి ఆలయం మూసివేశారు. ఒక పక్క జోరున వాన. వర్షం తగ్గే వరకు పక్కనే ఉన్న షాప్లో తలదాచుకుని మాకు ఏర్పాటు చేసిన బస టెంట్కి చేరుకున్నాం. ఆ రాత్రి ఆ టెంట్లోనే బస. పక్కనే ఉన్న హోటల్లో ఏదో తిన్నామనిపించి టెంట్లోకి వెళ్ళి పడుకుందామంటే విపరీతమైన చలి. -3, -4 డిగ్రీల చలిలో తెల్లవారుజామున 3 గంటలకల్లా లేచి రెడీ అయ్యి 4 గంటలకల్లా ఆలయాన్ని చేరుకుని క్యూ లైన్లో నిలబెడితే 6 గంటలకు కేదారేశ్వర దర్శనమైంది. అదృష్టం కొద్దీ స్వామిని స్పర్శ దర్శనం చేసుకునే భాగ్యాన్ని పొందాం. తృప్తిగా ఆలయమంతా తిరిగి అక్కడి విశేషాలన్నీ తెలుసుకున్నాం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఉన్న స్తంభాల హాల్లో పార్వతీమాత మరియు పంచపాండవులు, ద్రౌపది విగ్రహాలు దర్శించుకోవచ్చు. దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే గర్భగుడిలో ఎద్దు మూపురం రూపంలో ఉన్న కేదార్నాథుడు దర్శనమిస్తాడు. అన్ని శివాలయాల్లో లాగా శివుడు లింగాకారంలో కాక ఎద్దు మూపుర రూపంలో ఉండడానికి గల ఐతిహ్యాన్ని ఇలా చెప్తారు. కురుక్షేత్ర యుద్ధానంతరం
పంచపాండవులు ఆ యుద్ధంలో తాము చేసిన బ్రహ్మహత్యా పాతకానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటారు. మహాశివుని దర్శనం వల్ల తమ పాపానికి ప్రాయశ్చిత్తం లభిస్తుందని శివుని వెతుక్కుంటూ హిమాలయాలకు బయలుదేరతారు. పాండవుల భావాన్ని అర్థం చేసుకున్న శివుడు వారికి దర్శనమివ్వడం ఇష్టం లేక నంది రూపాన్ని ధరించి వారి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. పాండవులలో భీముడు ఒక్కడే ఆ నందియే శివుడని గుర్తించి ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించగా శివుడు భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు. తల కాళ్ళు అప్పటికే లోపలికి వెళ్ళిపోగా భీముడు ఆ నంది మూపురాన్ని పట్టుకుని గట్టిగా నిలువరిస్తాడు. అలా ఆ మూపురమే శివలింగంగా ఆవిర్భవించింది. అదే ఇప్పుడు మనం దర్శించుకునే కేదారేశ్వరుని రూపం. అప్పటికే భూమి లోపలికి వెళ్ళిపోయిన భాగాలు విచ్ఛిన్నమై 4 చోట్ల తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమాహేశ్వర్, కల్పేశ్వర్లలో వెలిశాయి. కేదార్నాథ్తో కలిపి ఈ 5 పంచప్రయాగులుగా పిలుస్తారు. అలా ఈ 5 ప్రదేశాలలో ఆలయాలు నిర్మించి పాండవులు ఆ పరమశివుని ఆరాధించడం జరిగింది. కేదార్నాథ్ను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు, ఆయన దర్శనం మోక్షప్రాప్తిని కలిగిస్తుంది అని భక్తుల విశ్వాసం. ఈ కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఆదిశంకరులు కేదారేశ్వరుని దర్శించి అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ దేవుని సేవిస్తూ అక్కడే అవతార పరిసమాప్తి చేశారని చెబుతారు. శంకర సాక్షాత్ అన్నట్లుగా ఈ శంకరులు ఆ శంకరలో లీలమయ్యారన్నమాట. దానికి నిరసనంగా కేదార్నాథ్ ఆలయం వెనుక ఆదిశంకరుల సమాధి మందిరం ఉంది. భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్తగా పేరు పొందిన ఆదిశంకరాచార్యులు 9వ శతాబ్దంలో కేదార్నాథ్లో తన 32 వయసులో సమాధి చెందారు. శంకరాచార్య జ్ఞాపకార్థం కేదార్నాథ్ ఆలయం వెనుక చిన్న ప్రతిమ కూడా ఉంచారు. అయితే కేదార్నాథ్ను దర్శించుకున్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ శంకరాచార్య స్మృతి చిహ్నంగా 12 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2013లో సంభవించిన మంచు తుఫాను, ఆకస్మిక వరదల వల్ల కేదార్నాథ్ ఆలయం చుట్టుపక్కల ప్రాంతమంతా శిథిలమైపోయింది. కేదార్నాథ్ ఆలయం మందాకిని నదీ ప్రవాహానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కొండల నుంచి ఆ క్షేత్రానికి ఉండే మార్గం వాలు చాలా ఎక్కువ. దీనివల్ల వరద నీరు అనూహ్య వేగంతో వచ్చి ఆలయాన్ని ముంచెత్తుతుంది. అప్పుడు సంభవించిన వరదలలో కేదార్నాథ్ చుట్టుపక్కలున్న పెద్ద పెద్ద భవనాలన్నీ శిథిలమైపోవడమే కాకుండా 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సాధారణంగా ఆలయాలన్నీ తూర్పు ముఖంగా ఉంటాయి, కానీ కేదార్నాథ్ ఆలయం దక్షిణాభిముఖంగా ఉండటం విశేషం. అప్పటి వరదల విలయం బారి నుంచి తప్పించుకుని దృఢంగా ఆ ఆలయం నిలబడడానికి ఈ దక్షిణాభిముఖంగా ఉండడం అనే విషయం ఉపయోగపడిందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రజ్ఞులు చెబుతారు. ఆ వరదల్లో కొండ చర్యలు, బురద మేటలు కిందకు పడుతున్న సందర్భంలో పెద్ద శిల ఒకటి కొట్టుకు వచ్చి ఆలయానికి ప్రమాదం జరగకుండా సరిగ్గా ఆలయానికి 50 మీటర్ల దూరంలో వరదకు అడ్డంగా వచ్చి నిలిచింది. వరద నీరు, బురద ఆలయం పక్కల నుంచి వెళ్ళిపోయి ఆలయం చెక్కుచెదరకుండా నిలిచింది. ఈ పెద్ద శిలను చూసిన వారికి ఇది నిజంగా దైవ కార్యమే అనిపిస్తుంది. నంది రూపంలో ఉన్న కేదార్నాథ్ను బట్టి ఆపిన ఆ భీముడే ఈ శిలను ఆలయానికి అడ్డుగా వేసి ఆలయాన్ని కాపాడాడని భావించి అలా అడ్డుగా వచ్చి నిలిచిన శిలను భీమశిలగా పిలుస్తున్నారు. ఈ సంఘటన సైన్స్కు కూడా అందని ఒక మహాద్భుతంగా చరిత్రలో నిలిచిపోయింది. భక్తులు స్వామి దర్శనంతో పాటు ఈ భీమశిలను కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇకపై ఎప్పుడైనా ఇలాంటి వరదలు వస్తే ఆలయానికి కానీ అక్కడికి వచ్చే భక్తులకు కానీ ప్రమాదం జరగకుండా ఉండేందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో 390 మీటర్ల వెడల్పు గల సేఫ్టీ వాల్ నిర్మాణం జరుగుతోంది. అలాగే సోన్ప్రయాగ్ నుంచి భక్తులు కేదార్నాథ్ ఆలయం చేరుకోవడానికి తేలికగా వెళ్లేందుకు వీలుగా రోప్వే నిర్మాణం పనులు కూడా ప్రారంభమయ్యాయి. కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన భక్తులు వీటన్నింటినీ దర్శించుకుని జీవితానికి సరిపడా అనుభవాలను మదినిండా పొదిలిపరుచుకుని కేదారేశ్వరుని అనుగ్రహాన్ని పొంది మరలా గౌరీకుండకు ప్రయాణమై తిరిగి వస్తారు.
అత్యంత వ్యయ ప్రయాసలు కోర్చి స్వామి సన్నిధికి చేరుకున్నాక ఆ స్వామిని దర్శించుకున్నంతనే వాటన్నింటినీ మరచి ద్విగుణీకృతమైన ఆనందోత్సాహాలతో మనసు మైమర్చిపోతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పక చేయవలసిన యాత్ర ఈ చార్ధామ యాత్ర, ముఖ్యంగా కేదార్నాథ్ యాత్ర. మీరందరూ కూడా ఆ కేదార్నాథ్ను దర్శించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు.